గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయిందనమాట. బికాజ్ ఇంట్లో కొన్ని వర్క్ చేసుకుని వచ్చేలోపు కొంచెం టైం పట్టింది కాబట్టి కొంచెం లేట్ అయింది. సో లేట్ అయింది కదా అని డిస్టెన్స్ తగ్గియద్దు అని సో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఎంత బద్ధకమంటే నాకు అవసరమని అనిపించేదాన్ని ఇప్పుడు లేదు చేయాలి అన్న ఒక కాన్ఫిడెంట్ అంటారు చూడండి, అది బిల్డప్ చేసుకుంటున్నా. ఒకరు చెప్పడం వల్ల రాదు. సో వీ హ్యావ్ టు సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం లేట్గా వస్తుంది మనకి, అంటే నాలాంటి వాళ్ళకి. సో ఈ ప్రాసెస్లో డైలీ వ్లాగింగ్ చేయాలి అంటే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. బికాస్ అంటే ప్రతిసారి ప్రతి వీడియోలో చూసే జనాలకు కూడా కొంచెం నచ్చాలి అంటే సో వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. సో కెమెరా ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడడం, ఐ కెనాట్ డూ దట్. చాలామంది ప్రమోషన్స్ కోసం నేనే కొన్నా అండి అని చెప్పడం, సో ఫేక్ రివ్యూస్ ఇలాంటివి మనకు నచ్చవు. సో ఐ జస్ట్ పోస్ట్ వీడియోస్ బికాస్ ఫ్యూచర్లో నాకు బోర్ కొట్టినప్పుడు సో if I want to recollect my memories, so I just go through it. అంతే తప్పించి నాకు వ్యూస్ రావాలి, కమెంట్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, కుప్పలు పైసలు వచ్చేయాలి అన్న థాట్ ఇప్పటిదాకా లేదు. ఇప్పటిదాకా ఉంటే ఐ యూస్ టు డూ మెనీ వీడియోస్, కానీ ఆ థాట్ లేదు. చూస్తూ ఉంటాం కదా త్రూ యూట్యూబ్ డబ్బులు సంపాదించి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నారు. సో అలా చూసినప్పుడు అరే అనిపిస్తుంది, కానీ మళ్ళీ ప్రతిదీ చూపించాల్సిన అవసరం ఏంటి అని మళ్ళీ అనిపిస్తుంది. సో ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, బట్ పర్సనలీ అంత నాకు నచ్చదు. సో నాకు ఇప్పుడు నా ఛానల్ని ఆల్మోస్ట్ 700+ వీడియోస్ షేర్ చేశా. కంటిన్యూటీ కాదు, అప్పుడప్పుడు. ఎందుకంటే వెన్ ఐ ఫీల్ ఐ జస్ట్ పోస్ట్. యూట్యూబ్కి ఎట్లా అంటే కంటిన్యూగా పోస్ట్ చేసే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం. సో నాకు అలాగా నచ్చదు కాబట్టి సో కంటిన్యూటీ అనేది ఉండదు. నో ప్రాబ్లం, మనము ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలని నా ఉద్దేశం. సో ఇఫ్ ఛాన్స్ కమ్ టు డూ మెనీ వీడియోస్ సో ఐల్ గో ఫర్దర్. ప్రస్తుతానికైతే వాకింగ్ స్టార్ట్ అయింది. నా వాకింగ్తో పాటు ఎండ కూడా స్టార్ట్ అయింది అనమాట. సో ఇట్స్ ఎండింగ్ మోర్ బికాస్ ఆల్మోస్ట్ 9:30. చలి కమ్మైంది అనుకున్నాం, మళ్ళీ పెరిగిపోయింది. ఇక్కడ పిల్లలు ఇప్పుడే ఇంకా గ్రౌండ్కి వచ్చేసింది ఇక్కడ. సో ఇది స్కూల్ గ్రౌండ్ అనమాట, స్టేడియం. సో మార్నింగ్ అవర్స్ అయితే పిల్లలకి ఇక్కడ తీసుకొని వస్తున్నారు. మా బాబు సో నేను వాకింగ్ చేస్తూ పోతుండే అనమాట. సో వాళ్ళు కూడా ర్యాండమ్గా కలిసిండ్రు, ఏదో ప్లాన్ వేసి కాదు. సో నాకు భలే అనిపించింది. అంటే వెన్ అవర్ కిడ్స్ మీట్ అస్ ఇన్ సడన్లీ, సో హ్యాపీనెస్ వేరే కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ మా వాడు కొంచెం అయోమయంగా ఉండే, మా మమ్మీ ఇక్కడ ఉంది అని. సో ఇట్ మేక్ మీ వెరీ హ్యాపీ ఎస్టర్డే. ఇంకేసి ఇంటికి వెళ్ళి కొంచెం సేపు వర్కౌట్ చేస్తాను అనమాట. వర్కౌట్ చేసి నిన్ననే స్టార్ట్ చేసా బ్యాడ్మింటన్. అంత పర్ఫెక్ట్ కాదు, జస్ట్ ఏదో అక్కేస్ ఆడుతున్నారు. సో జాయిన్ అయిపోయి కొంచెం చేంజ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో చేంజ్ ఆఫ్ రొటీన్ లైఫ్ ఉంటుంది కదా. సో బికాజ్ ఆఫ్ దాట్ సో నేనైతే నిన్ననే స్టార్ట్ చేశాను. ఈ చేయి బీభత్సంగా నొప్పి వస్తుంది. యాక్చువల్లీ నాకు బ్యాక్ పెయిన్, దానికోసం నేను ఆడను ఎక్కువ. కానీ ఇంకెన్ని ఇయర్స్ అని బ్యాక్ పెయిన్ అనుకుంటూ కూర్చోవాలి. సో ఇఫ్ ఐ విల్ డూ సంథింగ్ రొటీన్ డైలీ హ్యాబిట్, దెన్ నడుము కూడా అర్థమైపోతుంది, అరే ఏమే పలానా వర్క్ చేస్తుంది, ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ అని. సో బికాజ్ ఆఫ్ దాట్ చేంజింగ్ ఆఫ్ మై రొటీన్ అట్లా. సో ప్రస్తుతానికి వెయిట్ అని చెప్పలేను, వెయిట్ లాస్ అని చెప్పలేను, ఫ్యాట్ లాస్ అని చెప్పలేను. ఐ జస్ట్ వాంట్ టు బికమ్ టు మై ప్రీవియస్ వెయిట్, అంటే 3 years బ్యాక్ ఉన్న వెయిట్కి మళ్ళీ రావాలి అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ దట్ సీరియస్లీ చెప్పాలి అంటే వై ఐఎమ్ డూయింగ్ వర్కౌట్ మీన్స్ ఇచ్చిన డ్రెస్సులు నాకు ఫిట్ అవ్వట్లే అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ నేను ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. అవి సైజ్ ఎక్స్చేంజ్ చేద్దామన్న మనసు రావట్లేదు. బికాస్ ప్రీవియస్లీ నుంచి నాకు ఎస్ఐ వచ్చేదనమాట.
సడన్గా ఎంకి పోవాలి అంటే వాళ్ళని లేదు. సో దానికోసమని ఇంకా కష్టపడి వెయిట్ లాస్ అవ్వాలి. యాక్చువల్లీ నా పాత వెయిట్ ఉంటేనే ఐ కెన్ బీ యాక్టివ్ అనమాట. సో నాకు అది అనిపించింది. సో ఇలా ఉండడం వల్ల బాడీ హెవీగా అనిపిస్తుంది, ప్లస్ అనేబుల్ టు డూ ఫటాఫట్ పనులు అవ్వట్లే అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ నేను యాక్టివ్గా ఉంటే నా పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు కదా అని స్టార్ట్ చేశాను. మాట్లాడడం తెర వెనకాల మాట్లాడడంలో చాలా తేడా ఉంటుంది. సో బేసికల్లీ సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఈజీ అని అందరూ అనుకుంటాం, కానీ ఈజీ కాదు. కుకింగ్ వీడియోస్ అంటే ఓకే, ఇది ఇవ్వచ్చు. బట్ ఏదైనా డిస్క్రిప్షన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే కొంచెం మన టైం టేక్ అనిపిస్తుంది. బికాస్ 1 minute మొత్తం కవర్ చేయాలి అంటే మన వాయిస్ స్పీడ్గా వచ్చేస్తుంది. ఒకసారి కమెంట్లో వచ్చింది, అక్క జర మెల్లగా మాట్లాడరాదే అని. సో దీస్ కమెంట్స్ సమ్ టైమ్ మేక్ అస్ హ్యాపీ కదా. కమెంట్స్ చేయమని చెప్పడంలో వాళ్ళు అంటే కొన్ని రీల్స్ చూడండి మీరు ర్యాండమ్గా ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు సో కమెంట్స్ చదవండి పక్కాగా. సో యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ దెన్ ద యాక్చువల్ వీడియో. సో నేనైతే మా ఆయనకు చెప్తా, ఎప్పుడైనా సరే డిసప్పాయింట్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫన్నీ వీడియోకి కమెంట్స్ చూడు, అసలు ఎంత ఫన్నీ అనిపిస్తుంది అంటే. సో యాక్చువల్లీ రీసెంట్గా ఒక వీడియో చూసామన్నమాట నేను మా హస్బెండ్ కలిసి, అంటే వెయిట్ లాస్ది. సో ఫస్ట్ డే దాల్చిని, సెకండ్ డే ఇలాచీ సారీ లవంగ్, టర్మరిక్. సో 1 day ఇలాగా చేయాలి అని, అంటే వామ్ వాటర్లో తీసుకోవాలి అని వీడియో ఉండే అనమాట. సో దానికి ఆ కమెంట్స్లో చూస్తే ఇవన్నీ మిక్స్ చేసి తాగితే ఏమవుతుంది, దానికి మళ్ళీ రిప్లై మసాలా అవుతుంది అంట. ఫీల్ వెరీ బోర్, ఇట్ రియల్లీ వర్క్స్ అనమాట. సో మన మైండ్ ఎంత ఫ్రెష్ అవుతుంది అంటే, సో ఇట్స్ రియల్లీ వీ ఫీల్ వెరీ వార్మ్ అప్ అండ్ హ్యాపీ. క్లబ్ సో మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట బ్యాడ్మింటన్ ఆడడానికి. లేడీస్ అనుకుంటాం కానీ బ్యాడ్మింటన్కి పిల్లేసే ఇస్తలేరు. కొంచెం ఇట్లా అంటే గొడవడానికి రెడీగా ఉన్నారనమాట. సో గొడవలు ఎందుకు, మనకి అవసరం లేదు. ఇంటికి వెళ్ళి జస్ట్ అలా కొన్ని వర్క్ చేసుకొని మళ్ళీ బ్యాడ్మింటన్ క్లాస్కి వెళ్ళామన్నమాట. సో నాకైతే ఈరోజు చాలా ఫన్ అనిపించింది. అంటే ఎంతైనా సరే లేడీస్ ఒక గ్రూప్ అంటే సేమ్ మైండ్ సెట్ తోటి ఉన్న వాళ్ళకి అది చాలా ఫన్ అనిపిస్తుంది. వీళ్ళు వచ్చేసరికి ఇంకా ఒక సైడ్ హెడ్ఏక్ స్టార్ట్ అయిపోతుంది. రియల్లీ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ సంథింగ్ టు హ్యావ్ టైమ్, ఇలాంటి వాటికి వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు. సమ్వాట్ రిలాక్సేషన్, సో మెంటల్ ప్రెషర్ కాకుండా. సో యూనో ఒక టైప్ ఆఫ్ క్రియేట్ అవుతుంది అన్నమాట బాడీలో. రెగ్యులర్గా వెళ్ళాలని ఉంది కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్.